నల్గొండ పట్టణంలోని ప్రకాశం బజార్లో 75 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మార్కెట్ను గురువారం రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నల్గొండ పట్టణంలోని ప్రకాశం బజార్లో 75 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మార్కెట్ను గురువారం రోడ్లు, భవనాల, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మటన్ మార్కెట్లోనే షాపులను నిజంగా వృత్తి చేసుకునే వారికి కేటాయిస్తానని, ఇంకా ఎవరైనా షాపులు రానివారు ఉంటే వారికి కూడా వేరే స్థలంలో షాపులు కట్టించి ఇస్తామన్నారు. అదేవిధంగా జిల్లా కేంద్రంలో స్లాటర్ హౌస్ నిర్మాణానికి స్థలం చూడాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. ప్రకాశం బజార్లో కొన్ని ఏళ్లుగా వివాదంలో ఉన్న గోల్డ్ షాపుల స్థల వివాదాన్ని 15 రోజుల్లో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా 3 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన బొడ్డుగూడ హైస్కూల్ డిసెంబర్లో ప్రారంభిస్తామని, పట్టణాభివృద్ధితో పాటు పేదలకు ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని, ఇందుకు 50 ఎకరాల స్థలాన్ని చూస్తామని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, స్థానిక కౌన్సిలర్లు బాబా తదితరులు పాల్గొన్నారు. दसरा वరకు ఒక స్లాబ్ వేసి दिसंबर 20 तारीख दाన్ని ओपन చేసి ऐसा जो मटन मार्केट का ये बहुत कामों पे पब्लिक पे अच्छा नाम जो है हमारा मौलाना मुफ्ती साहब सिद्दीक साहब हमारा घर का नाम मेरा पड़ोस है आज उसका